ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వెనస్డే. మెయిన్ హోలీ ఈరోజే అంటున్నారు. ఇక్కడే ఈరోజే ఆడతారంట మెయిన్ హోలీ. కాకపోతే ఏమో మా ఏరియాలో అయితే అందరూ ముస్లిమే ఉంటారు. అందులో రంజాన్ మాసం కాబట్టి ఎవరు ఆడారనమాట. అసలు ఇక్కడ హోలీ ఆడుతుందే కనబడదు. మా పాత ఏరియా సైడ్ కనుక అక్కడ ఆడుతున్నారేమో. అండ్ ఈరోజు మెయిన్ హోలీ అన్నారు కానీ నిన్న హాలిడే ఇచ్చి ఈరోజు అయితే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళైతే స్కూల్ పోలేదనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఉండనులే ఉండుకోకలే ఈరోజు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచిండు. అందులో చిన్నోడు కూడా ఫీవర్ ఉంది కదా, సో ఇంకా మెడిసిన్ అయితే వేస్తున్నాం అనమాట. అది ఇడుచుకుంటా వస్తుంది, తగ్గుకుంటా వస్తుంది. సో ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. ఇంకా ఒక్కరోజు ఇంట్లో ఉండనని చెప్పేసి ఇంట్లో వదిలేసినాం. ఆడుకుంటారు వీళ్ళైతే ఆడుకుంటున్నారు అనమాట. సో చూడండి, ఇంక వీళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ఇంత ఇవన్నీ తీస్తారు. ఇదేదో ఇల్లు అంటారు, గేట్ అంటారు. అడ్డు నాకు ఫుల్ పని ఉంది. లేదా మీ ఆటలు మీరు ఆడుకోరు. అండ్ ఈడ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిరనమాట వీళ్ళు. అందులో నాన్ వెజ్ బంద్ చేస్తామని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నారు ఈరోజు. చూడండి, చికెన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు టిఫిన్లు ఛాయలు అయినాయి అనమాట, అక్కడ ఉన్నాయి. సో ఈరోజు వంట బాగానే ఉంది. ఆ విజయ్ ఈ విజయ్ అని అన్నీ చెప్పిపోయారు. పురుగులు ఏడనే పురుగులు ఏంది పురుగా? సూపేపా పురుగుందా టీరా? ఇంకా వీళ్ళకి ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, ఇంకా బనీన్లు చెడ్డీలే అనమాట సమ్మర్ మొత్తం. ఇది వచ్చేసి నైట్ చేసుకున్నాం కదా, నైట్ ఎగ్ కర్రీ అన్నం అనమాట. అన్నం కూడా చూడండి బాగానే ఉంది. వీళ్ళు బయటికి పోతామని చెప్పి బయటికి పోయి చపాతీ ఫ్రైడ్ చికెన్ ఉంటుంది కదా, సో అది తిన్నారనమాట. అది ఇంటికి తెచ్చుకొని తిన్నారు. ఇంకా నేను అన్నమేమో ఒకటే గ్లాస్ పెట్టిన అందరికి సరిపోయేంత. కానీ వాళ్ళు చపాతీలు అవి ఇవి తినేసరికి ఎక్కువైంది. ఇంకా నా పూర్తిగా కొంచెం తిన్నా నేను. మీకు చేసినట్టు అంతగానో మిగిలిందనమాట. సో ఇప్పుడు కూడా చపాతీ చేయి, చికెన్ చేయి అంటున్నారు. వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయాలి. చికెనో మటనో తెచ్చుకున్నారు. వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయాలి, నాకు చేసుకున్నారు. నేను ఏం చేసుకోవాలి? వంట పని బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలకు కూడా ఒక పని పెట్టినమాట. అప్పటి నుంచి సతాయించుకుంటూ వస్తున్నారు. అందుకే చూడండి, గింజలలో మనం పెట్టిన బఠానీలు చూడండి. ఈ బఠానీలు తెచ్చిండనమాట. సో ఇది లోమని చెప్పి ఈ పని పెట్టిన. ఇంకా నేను వేరే వంట పని చూసుకుంటా. ఖచ్చితంగా మీరు ఒలవాలా, సరేనా? 2-3 ఒలిసేసి లేస్తే కాదు, మీరు ఇవన్నీ చేస్తే మీకు కూడా అలవాటు అవుతుంది. ఊక గొడవ పడే బదులు ఏదో ఒక పనైనా చేసినట్టు ఉంటారు. ఏమి పిల్లలు ఆల్రెడీ దీని నిండా ఒలిసేసిరంట. ఇక చెత్త అంతా ఉంది, ఇంకోటి తీసుకురా అన్నారు. చెత్త అంటే చెత్త కాదు, మేబీ దీన్ని కూడా వండుకోవచ్చేమో. కానీ ఇంక ఇది తీసేసి, ఇవి గింజలు తీసేసినాక నాకు తెలిసి ఇవి ఇంకా వేస్టే అనుకుంటా. ఇంకా అయితే ఎప్పుడు ఉండలేదనమాట, అందుకనే చెప్తున్నా. ఈ గింజలు ఇందులేమా, గింజలు ఇందులేసి చెత్త ఇందులే ఇట్లా నేను తెచ్చి ఎప్పుడు వండుకోలేదు. కాకపోతే ఇట్లా బఠానీలు తెచ్చుకున్నాను అనమాట. పచ్చి బఠానీలు తెచ్చుకొని వండుకున్నా, కానీ ఇట్లా తెచ్చుకొని తీసుకునేది ఎప్పుడు వండలేదు. అందుకే నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంక నాకు తెలిసి పడేసేదే అనుకుంటా. ఎందుకంటే గింజలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది, ఇంకా గింజలు లేనప్పుడు ఇంకా అది వేస్టే. మా ఇద్దరు మోతవర్లు అయితే కలిసి తీసిరనమాట. ఫస్ట్ టైం వీళ్ళు ఇట్లా ఏమైనా ఒలవని ఇంకా పెడితే చేయకుండే, అదేమంటారు జింజర్ గార్లిక్, అది కూడా పొట్టు తీయమని పెడుతుంటాయి కదా ఎల్లిపాయలది, అవి కూడా తీయకుండే అనమాట. సగం తీసి లేస్తుండే. ఫస్ట్ టైం కట్టోవర్ నిండా ఏరారు. ఇంక ఇవన్నీ ఉన్నాయి కానీ మాకు చాలు మమ్మీ, చాలా అవుతుందని చెప్పి లేచేదనమాట. ఇట్లా చేయాలి అప్పుడప్పుడు పనులు, అప్పుడప్పుడు కాదు డైలీ ఏదైనా చెప్పిన పని చేస్తే మీకు కూడా పనుల గురించి అలవాటు అవుతుంది. పోన్లే, గుడ్ బాయ్స్, ఎత్తిరు బాగానే. ఇంక నేను వచ్చేసి అదే వెజిటేబుల్ రైస్ చేసుకుందామని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి మటన్ కూడా చేయాలి. చపాతీ చేద్దామంటేనేమో ఇది చపాతీ పిండి అయిపోయింది, జొన్న పిండి ఒకటే ఉంది. ఇంకా జొన్న రొట్టెనే చేస్తా. చాలా వర్క్ ఉంది అబ్బా. వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. వెజిటేబుల్ కట్టిందేనే మస్తు టైం పడుతుంది అనమాట. ఇంకా వెజిటేబుల్ కటింగ్ అయిపోతే ఇంకా వంట దన్న చేసేయచ్చు.
వంటలు అయితే ఇప్పుడు అయినాయి అనమాట. సో ఏమేమి చేసినా చూపిస్తాయి చూడండి. సో ఇది వచ్చేసి అది వెజిటేబుల్ రైస్ చేసినా కదా. సో అందులో కొంచెం కర్రీలాగా చేసినప్పుడు తీసి పెట్టుకున్నాను అనమాట. సో నేను వెజిటేబుల్ రైస్ నాకు పచ్చి వెజిటేబుల్స్ ఉంటే నచ్చదు, బాగా ఫ్రై చేసినాకనే రైస్ వేసుకుంటా. సో ఇంకా అది కర్రీలాగా కొంచెం తీసుకున్నాను. కింద వచ్చేసి అది నైట్ చేసిన కదా ఎగ్ కర్రీ. ఇంకా వీళ్ళకి వచ్చేసి మటన్ తెచ్చుకున్నారు, మటన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వండిన అనమాట రైస్. నైట్ రైస్ ఏమో నేను వెజిటేబుల్ రైస్ అయితే చేసుకున్నాను నైట్ ఇది. అండ్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటోస్ అనమాట. జస్ట్ ఇప్పుడే మూత అంటున్నా, స్టవ్ ఆఫ్ చేసిన, కాలుడు కాలుతున్నాయి. సో స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టుకున్నా. నేను ఒక్కదాన్నే తింటా, ఇక మా ఇంట్లో ఎవరు తిన్నారు స్వీట్ పొటాటోస్. అందుకే ఒక 2 కొనుక్కున్నా. ఆ 2కి 30 రూపాయలు ఏమో అయింది మొన్న. సో ఇంకా రొట్టెలు చేస్తా, చపాతీలు చేస్తా అనుకున్నా కదా. ఇంకా చపాతీలు లేదమంటే పిండి అయిపోయింది. ఇంకా జొన్న రొట్టె కనుక నేను ఇప్పుడు పట్టుకుంటే ఒక 10 రొట్టెలు వెనక ఖచ్చితంగా 1:30 పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 దాటిందనమాట. సో అందుకనే నాకు కూడా ఇంక జొన్న రొట్టెలు చేసి ఓపిక లేదు. ఇంకా స్నానం కూడా చేయలేదు, నిన్న నైట్ చేసిన స్నానమే. సో అందుకనే ఇంకా రొట్టెలు బంద్ చేసి ఆ రొట్టెల ప్లేస్లో అన్నం అయితే వేసేసిన. ఇంకా రొట్టెలు మధ్యలో ఎప్పుడన్నా ఉంటే పెట్టుకుంటా అండి. ఇంకా నిన్న బాసాలు ఉన్నాయి, ఇల్లంతా కూడా పిల్లలు ఎంతసేపు ఆడుకోరు. ఇదంతా ఒకసారి కసు కొట్టుకోవాలి. అండ్ వీళ్ళకి ఇప్పుడు అన్నం తినిపించిన ఖచ్చితంగా పండుకొని తీరాలని చెప్పి మొత్తుకున్నా అనమాట. చూడండి 1:30 దాటింది, 1:40 అవుతుంది. అందుకే ఒక 5 వరకు వండుకుంటే 5 o'clockకి గ్రౌండ్కి పంపిస్తా అని చెప్పిన అనమాట. కాబట్టి పండుకోండి. నువ్వు 1 చెప్పకు 2 చెప్పకు, చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా నీదైనా కూర్చోవాలి. నేను బాసలు తోమి స్నానం పోవాలా, పండుకో. ఎండకి ఎవడు ఉంటాడు? చూడు ఎంత ఎండ ఉంది చూడు. అసలుకి ఎవరు ఉంటారా ఎండకి? ఎవరు ఉండరు, పండి ఉంటుంది. అందులో స్కూల్ ఉంది ఈరోజు, మీరు పోయలేరు, అందరు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి పిల్లలు బయట కనబడరు ఎక్కువ. ఒకరిద్దరు తిల్లాడుతుంటారు. పండుకోమా, పండుకో విను. స్వీట్ పొటాటో నాకు బాగా ఇష్టం, అట్లా ఎక్కువ కూడా తినా, అప్పుడప్పుడు తింటా. బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. నువ్వు అనుకోకుండా తీసుకున్నాము. ఎప్పుడు బీట్రూట్ క్యారెట్ ఒక ఆంటీ దగ్గర వేసుకుంటే ఇక్కడ నేను ఒకటేసారి 100 రూపీస్, అవి 50 వేసుకుంటే ఇవి వచ్చినాయి అమ్మ చిలకడ దుంపలు తీసుకో అని చెప్తే ఒక 1/4 కిలో తీసుకున్నా. 30 రూపాయలు ఏమో ఇచ్చింది 1/4 కిలోకి. 2 వచ్చినాయి, ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు. సో ఇంట్లో ఎవరు తినారు అనమాట. సో నాకైతే ఫేవరెట్ ఇది. ఇంట్లో కాలు చేతులు నొప్పులు వేస్తాయి అంటుంది మా అమ్మ, కానీ ఎప్పుడో ఒకప్పుడు కదా ఏం కాదు. ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసిన అనమాట. సో మంచిగా అనిపిస్తుంది టేస్ట్. కొంతమంది దీన్ని ఫ్రై కూడా చేస్తారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫోన్లో చూసి దీన్ని ఫ్రైయే చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఈ వేడికి మెయిన్గా వెజిటేబుల్ రైస్కి అన్నీ కట్ చేసుకుని చేసే వరకు చాలా టైం పట్టింది. ఇవన్నీ వద్దులని చెప్పేసి గమ్మున ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇంకెప్పుడన్నా ఫ్రై చేసి కూడా చూపిస్తున్నారు, ఇంకోసారి ఎప్పుడైనా ఫ్రై చేసుకొని చూద్దాం అది ఎట్లుంటుందో. ఎప్పుడు ఫ్రై అయితే చేయలే, ఉడకబెట్టుకొని తినడమే అనమాట. కాలుస్తారు కూడా దీన్ని. వీళ్ళు చూడండి లేచిర్రు, తిన్నారు, డ్రాయింగ్ వేసుకుంటారు, కొద్దిసేపు బొమ్మలు చూసుకుర్రు, డ్రాయింగ్ వేసుకుంటారు. ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళలే కదా, హోంవర్క్స్ ఏం లేవన్నమాట, ఇంకా డ్రాయింగ్ వేస్తారు. చూపి వాడికి జ్వరం వచ్చిందని చెప్పేసి అనమాట ఆపింది. కానీ వాడు మంచి యాక్టివ్ ఉంటున్నాడు, అన్ని తింటుండు, మంచిగా ఉంటుండే, యాక్టివ్ ఉంటుంది. కానీ ఒక్కోసారి సడన్గా బాగా ఆడిపోతుంది. సో ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ అసలు కొంచెం ఫోన్ చూసిన టైంలో నాకు బోర్ కొట్టి పని అంతా అయిపోయి మెహందీ అయితే పెట్టుకున్నాను అనమాట. సో వెనకాల చిన్న డిజైన్ అయితే పెట్టి నార్మల్ చందమామలాగైతే పెట్టుకున్నా. సో ఇంకోసేపు అయితే ఎండిపోతుంది, తీసేసుకోవాలి. అప్పుడు చూపిస్తే ఎంత ఎర్రగా పట్టిందో. చూపియండి, అయిపోయిందా? చూపి నీ డ్రాయింగ్ చూపి మంచిగా. నువ్వు వేసినావు మొత్తము, నువ్వు చూపిరా. సేమ్ వేసిరా ఇద్దరు. అవన్నీ ఎందుకు అతికిస్తున్నావు లడ్డు? స్టిక్స్
చూడండి తీసేసుకున్నాను అనమాట పండిన కాడికి. ఆగుమా, ఇక వీడి కాలికి కత్తిందంటే ఈడ పడింది కదా, ఇదంతా వాడి కాలికి కత్తిందంటే రెడ్గా అయింది చూపిస్తుంది. నీ డ్రాయింగ్ ఇందాకనే చూసినాం కదమ్మా, బాగుంది. పోండి పెట్టేసుకొని పోండి అమ్మ, కసు కొట్టాలి నేను. పోండి పోండి, మీరు ఎక్కడొక్కడ పెట్టేసుకోండి ఫాస్ట్గా. సో చూడండి, సో ఇది వచ్చేసి సింపుల్గా డిజైన్ పెట్టుకుని అనమాట. కడిగేసుకోవాలి, ఇంకా అక్కడక్కడ కొంచెం గట్టిగా అతుకపోయింది. వీళ్ళు పొద్దు నుంచి ఇంటికాడ ఉన్నారు కదా, కొద్దిసేపు షాప్కి వస్తామని చెప్పి అయితే దిగుతారు అనమాట. సో మాది ఒక్క స్కూటీ ఉంది, ఇంకెవరు బండిలు లేవు. కొద్దిసేపు అయితే మొత్తం ఆ నుంచి ఇటు దగ్గర నిండిపోతాయి, బండిలు పెట్టడానికి కూడా రాకుండా. మాది బైక్ షాప్ దగ్గర ఉన్నట్టుంది. పొద్దు నుంచి ఇంటికాడే ఉన్నారు, స్కూల్ పోకుండా. కొద్దిసేపు షాప్ కాడ వెళ్ళేసి వస్తారు. బాయ్ బాయ్. రౌండ్కి వెళ్దాం అనుకురు కానీ చీకట్ అయిపోయింది, ఇంకా షాప్కి వెళ్ళేసి వస్తారు. కిచెన్లో వస్తే ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాం అనమాట. ఇప్పుడే వచ్చిండు. ఇంకా వంటలు అయితే అన్నీ అట్లే ఉన్నాయి, నా రైస్ అయితే అట్లే ఉంది. నాకు ఇంకా ఎక్కువ అవుతుంది కూడా, వాళ్ళు తినమంటే కూడా తింటలేరు. నాకు ఇవన్నీ నచ్చవు, ఎప్పుడు రెగ్యులర్ చేసిన వంటలే చేయాలి. రైస్ అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి వైట్ రైస్ అయితే అయిపోయిందనమాట. సో వాళ్ళకి ఆడికి రైస్ ఒకటి చేస్తే అయిపోతుంది. సో ఇంత ఇవాళ బ్లాగ్. వీడియో కనుక నెక్స్ట్ అయితే లైక్ చేయండి.